మాధవలత గారు మనతో పాటు హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కూడా ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. మాధవలత గారు, జీతాలు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఏంటి హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించి 1 year గా ఫైట్ చేశారు ఏంటి? సరే, అంతకుముందు చాలా మంది హైదరాబాద్ పార్లమెంట్ నాకు తెలిసి వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు కూడా పోటీ చేశారు 1996 లో, బట్ ఓడిపోయిన సందర్భం ఉంది. సో ఏంటి డిస్క్రిపెన్సీస్ సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఓటర్ లిస్ట్ దానికి సంబంధించి హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించి. నేను కనీసం అంటే 3 నెలల అంటే మన ఎలక్షన్కి నా పేరు డిక్లేర్ చేసిన వెంటనే, అంటే అంతకు ముందుగా కూడా నేను ఒక మోస్తరుగా హోంవర్క్ చేస్తూ వస్తున్నాను దీని మీద. ఆ తర్వాత ఎంటైర్ 5.5 నుంచి 6 లక్షల లోపులుగా ఉన్న ఈ దొంగ ఓట్లు ఏదైతే ఉందో వాటిల గురించి నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది, కాపీ పంపించడం జరిగింది. దాని జవాబు నాకు తెలంగాణ స్టేట్ అప్పుడు టెంపరీగా ఎలక్షన్ టైంలో నియమించబడ్డ ఎలక్షన్ ఆఫీస్ నుంచి నాకు జవాబు వచ్చింది. నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, రాహుల్ గాంధీ గారికి ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. రాహుల్ గాంధీ గారు ఇక్కడ తెలియదు ఏంటండి, 5.5 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయా పాత బస్తీలో? ఉన్నాయండి, హైదరాబాద్ పంపించా నేను. ఓ పెద్ద పీడిఎఫ్ మీకు కూడా పంపిస్తాను కావాలంటే. అలా చాలా రకరకాల తమాషాలు, వింతలు, విచిత్రాలు కూడా ఉన్నాయి. లేని ఇండ్లు కూడా జిహెచ్ఎంసీలో సృష్టించబడ్డాయి. మీకు బయట ఇండ్లు ఉండవు. మాయాబజార్, మంచి మాయాబజార్ అండి. 19 లక్షల 20 లక్షల టోటల్ ఓట్స్ 22 లక్షలు అండి. 22 లక్షలు 22 లక్షలు 5-6 లక్షల ఓట్లు బోగస్ ఓట్లు. అవును, మరి లేకపోతే ప్రతిసారి ఆ వ్యక్తికి ఎలా పడుతున్న విషయం ఇది కాదండి. మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా ఎంపీ ఎలక్షన్స్ టైంలో ఎవరి పార్టీ రూలింగ్ పార్టీ ఉంది తెలంగాణలో, వ్యవస్థ ఎవరి ఆధ్వర్యంలో ఉంది. మీకు సెంటర్ లో కూర్చున్నా కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేయరు కదా. స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎ వెరీ టెంపరీ పీరియడ్, ఒక తాత్కాలికమైన సమయానికే కదా అండర్ ఎలక్షన్ కమిషన్ వెళుతుంది. యాంగిల్ అర్థం చేసుకోవాలి భరత్ గారు, ఇక్కడ యాంగిల్ అర్థం చేసుకోవాలి మీరు. ఏంటంటే కర్ణాటకలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, అయినా మహదేవ్పురాలో మ్యానిపులేట్ మీరు చేశారని చెప్తున్నారు. ఇక్కడ మ్యానిపులేట్ చేయలేకపోయారా? ఇప్పుడు కర్ణాటకలో మహదేవ్పురాలో ఏం జరిగింది? మ్యానిపులేట్ చేశారని రాహుల్ గాంధీ చెప్తారు. మీరు అక్కడ బీజేపీ గెలిచిన వ్యక్తిని అడగండి. ఎందుకంటే అక్కడేం జరుగుతుందో, అక్కడే మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయో, వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ఎమ్మెల్యే సీటును తీసుకొచ్చి ఈరోజు రాహుల్ గాంధీ అరుస్తున్నాడు కదా. ఇదే రాహుల్ గాంధీతో నేను జీ ద్వారా నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను. ఏమని అనంటే, నేనంత ఎలిగెత్తి మీ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు నేను చెప్తే, ఆ రోజు మీరు ఎందుకు దీని మీద యాక్షన్ మీ పార్టీ వ్యక్తికి చెప్పి తీసుకోలేదు? మీ ముఖ్యమంత్రికి ఎందుకు మీరు రియాక్ట్ కూడా కాలేదు? 7 ఎమ్మెల్యేల సీట్లకు సంబంధించిన ఒక ఎంపీ టికెట్ మీద నేను ఇంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఎందుకు ఈవిడ ఇంత చెప్తోంది? ఏముంది ఇందులో? ఎందుకు అతను పార్టీ హెడ్ గా ఆల్ ఇండియా లెవెల్లో అతను గాని వాళ్ళ అమ్మగారు సోనియా గాంధీ గాని ఎందుకు స్పందించలేదు? ఈరోజు ఓ ప్రెస్ మీట్ పెట్టేసుకొని ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీకి ఇంత ఎగురుతున్నాడు కదా ఆ వ్యక్తి. మీ పార్టీ వాళ్ళు ఎందుకు స్పందించలేదు? ఈసీ మీ చేతిలో కీలుబొమ్మ, బీజేపీ చేతిలో కీలుబొమ్మ అంటున్నాడు రాహుల్ గాంధీ. అతను అనడానికి ఏముందండి? అతను ఫస్ట్ రాజ్యాంగం తెలియదు, చస్తున్నాం. ఈ వ్యక్తికి సగం తెలుసు, సగం తెలీదు. రాహుల్ గాంధీకి మనకు తెలియదు ఏమిటండి? ఎక్కడ కూడా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పరంగా ఈసీ ఇస్ అన్ ఇండిపెండెంట్ అటానమస్ బాడీ. అది బీజేపీ కంట్రోల్లో ఉంటే ఈ బోగసింగ్ మేము ఆపించేసుకునే వాళ్ళం కదా, ముందు మేము కంట్రోల్ తీసుకునే వాళ్ళం కదా. బీజేపీ వ్యక్తులు నియమించడం వల్లే జరుగుతుందని అంటారండి. బీజేపీ వ్యక్తులను నియమిస్తే వాళ్లే మాకు బీజేపీ పార్టీకి ఇబ్బందులు పెడతారండి? ఏమన్నా అర్థం ఉందా అండి? నిజంగా చెప్పండి. ఏం చెప్తుంటాడో వ్యక్తి నాకు అర్థం కాదు. అతను ఇంకో మాట చెప్పాడు, మీరు విన్నారా? మీ ఆరోపణ ఈసీ మీదనా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గవర్నమెంట్ మీదనా? ఓల్డ్ సిటీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మీద
ఈ ఎంఐఎం ఈ రోజు నీకు దోస్త్ ఎట్లయ్యాడు? ఈ ఎంఐఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కలిసి ఎలా మీరు రన్ చేస్తున్నారు గవర్నమెంట్ ని? ఓకే. సో మీకు మోసాలు చేసే ఎంఐఎం కావాలా? మీకు కావాల్సినప్పుడు మీ సర్కారు చేసుకునేటప్పుడు అప్పుడు స్పందించదా? మీరు ఇంకో వీడియో చూడండి, 144 సెక్షన్ ఉంటుంది ఎలక్షన్ డే రోజు. ఎంఐఎం Okay. అసదుద్దీన్ మేనల్లుడు ఇష్టం వచ్చినట్టు బండబూతులు తిడుతూ 100 మందిని మీద వేసుకొని వస్తుంటే ఏం చేసిందండి ఇక్కడ పోలీసు? మరి కాంగ్రెస్ హయాంలో ఉండి పోలీసు మీకు కావాలి అసదుద్దీన్ గెలిపించడము. ఈ రోజు ఏదో ఒక్క ఎమ్మెల్యే అది ఏముందో ఏం లేదో ఎవరికి తెలుసు? ఏం ఎమ్మెల్యే పుకార్లు కాదు, ఎత్తున్నాడో ఎంపీ అతను. సీటు